ఓం దుర్గే స్మృతా హరసిభీతిమచేటజంతో స్వస్థే స్మృతామతమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖభయ నివారణికాత్మధన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త దారిద్ర్య దుఃఖోఘతమో నియంత్రిత్వత్పాదపద్మం మయి సన్నిధత్వ దీనార్తి విచ్ఛేదన హేతుభూతై కృపాకటాక్షైరభిషించ మాం శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024-2025 వరకు కూడా ఉండేటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలోని వృషభ రాశి వారికి, వృషభ రాశి రెండవ రాశి, 12 రాశుల్లోని రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఈ గ్రహస్థితి ఉన్నది, ఏ విధంగా ఈ గ్రహస్థితిని బట్టి ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మనం ఇవాళ గోచారం ప్రకారంగా ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని ఇవాళ మనం చెప్పుకుందాం. ఓం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురు శని రాహువుల అనుకూలత వల్ల జీవితంలో ఈ సంవత్సరం గోచారం మంచి ఫలితాలను ఇచ్చేదిగా భావించవచ్చు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురుడు శని రాహువు కూడా అనుకూలంగా ఉన్న కారణం చేత మంచి ఫలితాలు చాలా వస్తాయి. అంచేత చాలా జీవితంలో ఇలాంటి గోచార గ్రహ స్థితి కలగటం ఒక అదృష్టమైనటువంటి కాలంగా, మంచి కాలంగా భావించవచ్చు అని చెప్పి ఇక్కడ ఈ ఈ చెప్తున్నారు. తర్వాత జ్యోతిష్ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అన్ని రంగాల్లోనే అన్ని విధాలుగాను బాగుంటుంది. గంగా స్నానం, తీర్థయాత్ర, పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు. గంగా స్నానం రాహు తాలూకా పరిస్థితి వల్ల కంపల్సరీ గంగా స్నానం చేయటం జరుగుతుంది. అలాగే తీర్థయాత్రలు గురుడు తాలూకా పరిస్థితి వల్ల తీర్థయాత్రలు, తర్వాత పుణ్యక్షేత్ర దర్శనం కూడా చేస్తారు అంటున్నారు. అలాగే శని కూడా మంచి పరిస్థితిలో ఉన్న కారణం చేత ఈ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయంటున్నారు. దూర ప్రయాణాలు, ఈ శని రాహువుల తాలూకా పరిస్థితి బాగుంటే దూర ప్రయాణాలు, విదేశ ప్రయాణాలు, విమాన ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంచేత అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేయడం, విదేశాల్లో వ్యాపారాలు చేయడం, విదేశాల్లో ఆస్తులు కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా శని రాహువుల తాలూకా పరిస్థితి గట్టిగా బాగుంటే, గ్రహస్థితిలో మంచి బలంగా ఉంటే, మంచి శుభాలను ఇచ్చేటువంటి స్థితిలో ఉంటే ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అందుచేత వృషభ రాశి వారికి అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగాను బాగుంటుంది. గంగా స్నానం, తీర్థయాత్ర, పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు చేస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి, ఇక్కడ ఉద్యోగాలు కావచ్చు, ఉన్నత ఉద్యోగాలు, లేదా స్వదేశంలో కావచ్చు, లేదా విదేశాల్లో ఉద్యోగాలు చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి, వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి, తర్వాత వారికి మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు. తర్వాత ప్రమోషన్లు, బదిలీలు, అదే ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు మొదలైనటువంటి కూడా కావలసినటువంటి వాళ్ళకి జరుగుతాయి. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అకస్మాత్తుగా ఆదాయం పెరుగుట, అనుకోకుండా ఆదాయం, లాభాలు రావటం, ఏదో విధంగా ఆర్థికంగా కలిసి రావటం, లేదా ఇంట్లో ఖర్చులైనా తగ్గొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వస్తూ ఉన్నాడు, ఆయనకి లాభం దేంట్లోంచి వచ్చేస్తుంది, ఎప్పుడు వచ్చేటువంటి జీతమే వస్తుంది. కానీ ఏంటంటే ఏదో మంచి ఈ శుభ సూచకాలు ఏమైనా ఉన్నాయనుకోండి, శుభ కార్యక్రమాలకు వెళ్తుండడం, వస్తుండడం వల్ల ఇంట్లో ఖర్చులు తగ్గడం, లేకపోతే ఏ రకమైనటువంటి ఎక్స్ట్రా ఖర్చులంటే ఆరోగ్యపరమైనవి, మందులు కానీ, ఇతరులు కానీ, మిగతా వాటికని, ఇవన్నీ కూడా అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉంటే మందుల ఖర్చులు తగ్గుతాయి, మిగతా చాలా ఖర్చులు తగ్గుతాయి. శుభ సూచకాలు ఉన్నప్పుడు అన్ని ఖర్చులు తగ్గుతాయి. అంచేత ఇది చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అకస్మాత్తుగా ఆదాయం పెరగటం, ఆర్థిక లాభం, అలాగే ఆర్థికంగా లాభం వస్తుంది ఈ సంవత్సరం వృషభ రాశి వారికి. వ్యాపారంలోనూ కంపెనీల యజమానులకు ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. నూతన గృహ నిర్మాణం, భూములు, వాహనాలు కొనుట వంటి శుభకార్యాలు ఫలిస్తాయి. ఇది ఇంకేంటి, భూములు కొంటారట, వాహనాలు కొంటారట, తర్వాత కొత్త ఇళ్ళు కట్టుకోవాలన్నా లేదా అపార్ట్మెంట్లు కొనుక్కోవాలన్నా సరే ఈ సంవత్సరం బాగుంటుంది అంటున్నారు.
అంటే ఇక్కడ అపార్ట్మెంట్ కొన్నా ఇల్లు కొన్నా దాన్ని గృహం అనే అంటారు. ఏదో మనం మామూలుగా సరదాగా చెప్పుకోవడానికి, కానీ చక్కగా ఏదైనా సరే నూతన గృహం కొనుక్కుంటారు. కొనుక్కోవాలి అనుకునేటువంటి ఉన్నవాళ్ళు ఇంకా మెరుగైనటువంటి పనులు గట్టా చేయించుకొని ఇంకా విలువైనటువంటి వస్తువులు, గృహోపకరణాలు గట్టా కొనుక్కుంటారు. తర్వాత భూమిలో వాహనాలు కొన్నటువంటి శుభ కార్యక్రమాలు ఫలిస్తాయి. భూతగాదాలు, కోర్టు వ్యవహారాలు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇంతకుముందు ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి తగువులు కానీ, తగాదాలు కోర్టులో ఉన్నటువంటివి కానీ, మామూలుగా బయట తగువులు ఉన్నటువంటివి కానీ, లేదా కోర్టు వ్యవహారాలు కానీ ఉంటే అవి ఈ సంవత్సరంలోనే ఉపశమిస్తాయి. అంటే కొంచెం వాటి తాలూకా ప్రభావం తగ్గుతుంది అని చెప్పబడుతున్నది. కంపెనీ భూతగాదాలు, కోర్టు వ్యవహారాలు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. పరిష్కారం కూడా కావచ్చు. అంటే కేసులు కూడా ఏమైనా ఉంటే అవి ఈ తగువులకు సంబంధించినటువంటి పరిష్కారం కూడా ఈ సంవత్సరం అయిపోవడానికి అవకాశం ఉంది అంటున్నారు. కోర్టు వ్యవహారాలు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి, పరిష్కారం కూడా కావచ్చు. తర్వాత స్త్రీ సహాయంతో కొన్ని కార్యక్రమాలు చేపడతారు. స్త్రీ సహాయంతో కొన్ని కార్యక్రమాలు చేపడతారు అంటే వృషభ రాశి స్త్రీలై ఉండి వాళ్ళకి ఎవరైనా స్త్రీలు సహాయం, బంధువులే అవ్వచ్చు, పై వాళ్ళు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, వాళ్ళ సహాయంతో వాళ్ళు వీళ్ళ కార్యక్రమాల్లో పాల్గొని వీళ్ళ కార్యక్రమాన్ని చక్కగా వాళ్ళు కూడా నడిపిస్తారు. అంచేత అందులో పేరు వీళ్ళకే వస్తుంది. స్త్రీ సహాయం అంటే మీ వల్ల ఈ పని జరిగింది అనేటువంటిది వాళ్ళ వల్ల మనకు వస్తుంది. ఈ వృషభ రాశి వారికి పేరు వస్తుంది. అది స్త్రీ సహాయం అంటే. కానీ పని మాత్రం వాళ్ళ సహాయం వల్లే మనకు అవుతుంది. కానీ మనకు మాత్రం చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే మీ వల్లే ఈ పని అయిందండి అంటారు. ఇంకోటి నీకు సాయం చేసి ఈ పని చక్కబెట్టాడు అన్నటువంటిది అనుకోరు. ఇది గ్రహాలు అనుకూలిస్తే ఎలాగుంటుంది, మంచిగా ఉంటుంది. లేకపోతే నువ్వేం చేసావులే, అంతా కూడా నీ ఫ్రెండే కదూ చేశాడు అంటారు. గ్రహస్థితి బాగులేకపోతే. మనం ఇక్కడ ఒకటి గమనించాలి. ఇక్కడ స్త్రీల సహాయంతో కొన్ని కార్యక్రమాలు చక్కబెడతారు అన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఎవరైనా స్త్రీ, బంధువులు కావచ్చు, లేదా మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా స్త్రీ సహాయం చేసి ఈ పనిని చక్కబెడుతుంది. అప్పుడు మనకు పేరు గ్రహస్థితి బాగున్నది కాబట్టి వృషభ రాశి వారికి మా అమ్మ నీ వల్లే జరిగిందని మనకు పేరు వస్తుంది ఈ వృషభ రాశి వారికి. అదే గ్రహస్థితి బాగోలేదు అనుకోండి ఎప్పుడైనాను, అప్పుడు ఏమవుతుంది? ఇంత కష్టపడి ఇంకోళ్ళు సహాయం అడిగి, అమ్మ ఈ సాయం ఒకళ్ళు నన్ను నమ్ముకొని పని చేస్తున్నారు, చేయమన్నారు, నువ్వు నాకు కాస్త సాయం చేసి బట్టి ఇంకోళ్ళు మనం బతిమాలి ఈ కార్యక్రమం చక్కబెట్టినా అప్పుడు ఏమంటారు? మన గ్రహస్థితి బాగోలేకపోతే ఈ పని అంతా నువ్వు చేసింది కాదు, అగో మీ స్నేహితురాలు చేసింది సాయం చేసి అని వస్తుంది. అదే మన గ్రహస్థితి బాగుంది అనుకోండి, స్నేహితురాలు మనకు సాయం చేసినా మనకే పేరు వస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నారు. ఇక్కడ నూతన గృహ నిర్మాణం, భూములు, వాహనాలు కొంట మొదలైనటువంటి అయిన తర్వాత ఈ కోర్టు వ్యవహారాలు కొన్ని పరిష్కారం అయిన తర్వాత భూతగాదాల పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉందంటున్నారు. తర్వాత కొన్ని కార్యక్రమాలు స్త్రీ సహాయంతో చేపడతారంటున్నారు. గృహం, వాహనం, ఆభరణాలు, విలువైనటువంటి వస్తువులు కొంటారు. ఏవైనా విలువైనటువంటివే చెప్తున్నారు. వజ్రాలు, విలువైనటువంటి బంగారం, విలువైనటువంటిదే ఆభరణాల్లోని అన్నీ విలువైనటువంటివి. అలాగే గృహోపకరణాలు, ఇంట్లో విలువైనటువంటి వస్తువులు, వేల మీదో లక్షల మీదో ఉండేటువంటి వస్తువులు కొనుక్కోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. విలువైనటువంటి అంటే అవి. తర్వాత కొన్ని సందర్భంలో కొన్ని కార్యక్రమాలు నెత్తిన వేసుకున్నందువల్ల అపవాదం కూడా రావచ్చు అన్నారు కదా. అపవాదు అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, గ్రహస్థితి లేకపోతే ఏం చక్కబెట్టావు, మీ ఫ్రెండే సాయం చేసింది నువ్వేం చేయలేదు కదా అన్నట్టుగా ఉంది. అలాగే ఏంటంటే చిన్న చిన్న అపవాదాలు వస్తాయి, పూర్తిగా కాదు. అది గ్రహస్థితి ఈ కొంత అనుకూలించిన కారణం చేత కార్యక్రమం చక్కగా నడుస్తుంది. చిన్న అపవాదాలు ఏమైనా వస్తే రావచ్చు అంటున్నారు. తర్వాత మాట పట్టింపులు కలగవచ్చు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు కలగవచ్చు. భార్యాభర్తల వల్ల వాగ్వివాదాలు, వాదాలు కలగవచ్చు. తర్వాత స్థానచలన సూచనలు. స్థానచలనం అంటే ఉన్నటువంటి స్థానం నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం. అది ఎవరు వెళ్తారు? సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఇల్లు వదులుకొని వెళ్ళిపోలేరు కూడా, ఏదో పరిస్థితిలో ఉంటే తప్ప ఇల్లు వదిలిపెట్టరు. అలాగే ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, కొన్ని ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు ఉండవు. మరి అందరికీ స్థానచలనం అంటే అందరికీ ట్రాన్స్ఫర్లు అయిపోతాయి, ఉద్యోగస్తులందరికీ అవ్వు. అంచేత ఎవరైతే స్థానచలనం కోరుకుంటున్నారో ఉద్యోగస్తులు వాళ్ళకి అవుతాయి. ఈ సంవత్సరంలోనే నాకు 2 సంవత్సరాలు బట్టి అసలు ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నానంటే నేను ఫలానా దగ్గరికి వెళ్ళిపోదాం,
నాకు అవ్వట్లేదండి ఇక్కడే ఉంచేస్తున్నారని అనుకుంటుంటారు. అలాంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం స్థానచలన సూచనలు ఉన్నాయి అంటున్నారు. కొన్ని సందర్భాల్లో అవమానాలు వంటివి కలగవచ్చు. తర్వాత సోదర విచారం, అన్నదమ్ములతో సంబంధించినటువంటి విచారం అంటే ఏంటి, ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య వల్ల అన్నదమ్ముల గురించి ఇతను ఆలోచిస్తాడు. మరి లక్ష్మణుడు రాముడి గురించి బాధపడలేదా, భరతుడు బాధపడలేదా? సోదర విచారం అంటే అదే, రాముడు బాధపడలేదా? ఒక్క స్త్రీ సీతనే ఎవరో ఎత్తుకుపోయాడన్న కారణం చేత ఇంతమంది అన్నదమ్ముల్ని వదులుకొని వచ్చేశారు. స్త్రీని ఎప్పుడైనా ఒక స్త్రీ కాకపోతే ఇంకో స్త్రీ, ఇంకో భార్యనైనా, ఇంకో పిల్లనైనా వివాహం చేసుకోవచ్చు, కానీ తోబుట్టినటువంటి అన్నదమ్ముల్ని, తోడుబుట్టున్నటువంటి అన్నదమ్ముల్ని ఎలాగ ఎదుర్కొంటాను నేను? ఈ లక్ష్మణుడికి ఇంత కష్టం వచ్చింది, మూర్చిపోయాడని ఎంత బాధపడ్డాడు రాముడు. రామాయణం చదివితే తెలుస్తుంది, ఇందులో చాలా ధర్మశాస్త్రం విషయాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఇది అర్థం అవ్వాలి అంటే పెద్దవాళ్ళు చెప్పినటువంటి విధంగా వింటే ఈ మాట అర్థం అవుతుంది. అందుచేత ఏంటంటే అంత విలువ ఆ సోదరులకి, ఆ కుటుంబానికి అంత విశేషమైనటువంటి స్థానం ఉన్నది. అందుచేత ఏంటంటే సోదర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతాయి, కొంచెం విచారం వస్తుంది అని చెప్తున్నారు. తర్వాత గృహ నిర్మాణం చేసేవారికి మంచిది. గృహ నిర్మాణం చేసేవారికి బిల్డర్స్, బిల్డింగ్లు కట్టేవాళ్ళు, ఇల్లు కట్టేటువంటి వాళ్ళకి బాగుంటుంది. ఈ వృషభ రాశి వారికి సంవత్సరం ఉమ్మడి కుటుంబంలో ఉండి ఉమ్మడి గృహ నిర్మాణాలు తలపెట్టే వారికి కలిసి వస్తుంది. ఇంకా ఏంటంటే పెద్ద కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో 10 మందో 15 మందో 20 మందో ఉంటారు. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళలాంటి వాళ్ళకి ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం వస్తుంది ఈ సంవత్సరం అని చెప్తున్నారు. తర్వాత ప్రయాణములందు జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం లేనప్పటికీ కొంతమంది ప్రభుత్వోద్యోగులకు స్థానచలన సూచనలు అనగా ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. ఇష్టం లేనప్పటికీ నాకు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళాలి అనేటువంటి ఇష్టం లేనప్పటికీ కూడా ట్రాన్స్ఫర్లు అయిపోతాయట కొంతమందికి. కొంతమంది అనుకున్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలాగా ట్రాన్స్ఫర్స్ అవుతాయి అని చెప్పబడుతున్నది. ప్రయాణాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఈ సంవత్సరం పై అధికారుల వల్ల ఇబ్బందులు కొన్ని ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పై అధికారుల తాలూకా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల ఈ సంవత్సరం అంటున్నారు. ఒక్కోసారి దూర ప్రయాణాల వల్ల ఇంటి వైపు దృష్టి ఎక్కువగా ఉంటుంది. సామాన్యులకు గృహ మార్పులు, తర్వాత అద్దెళ్లలోకి మారుట జరుగుతుంది. ఇంకా స్థానచలనం అన్నాం కదండి, అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఇల్లు కాక ఇంకో ఇంట్లోకి మారేటువంటి స్థితి ఏర్పడవచ్చు. దానికే ఉంది, అలాగే ఏర్పడుతుంది అని చెప్తున్నారు. సామాన్యులకు గృహ మార్పులు, అద్దెళ్లలోకి మారటం జరుగుతుంది. రాజకీయ నాయకులపై అధిష్టానం దృష్టి పడుతుంది. అధిష్టానం దృష్టి రాజకీయ నాయకుల మీద పడుతుంది. అంటే ఏంటి, ఎంతసేపు మనం అధిష్టానం గురించి మనం ఎక్కడికో వెళ్ళి పరిగెత్తడం కాకుండా వాళ్ళే మన మీద, ఈ వృషభ రాశి వారి మీద, రాజకీయ నాయకుల మీద, ఈ క్యాండిడేట్ల మీద ఆ రాజకీయ అధిష్టానం ఏదైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో వీళ్ళని గుర్తుపడతారు. ఈ సంవత్సరం గుర్తులో పెట్టుకొని వీళ్ళని ప్రత్యేకంగా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి వీళ్ళకి పదవులా ఏమిటా, పోటీలా ఏమిటి అన్నటువంటిదన్నీ కూడా అధిష్టానం దృష్టిలో వీళ్ళు పడతారు. అంటే మనకు అదృష్టం కలిసి వచ్చినట్టుగా, వెళ్ళినా సరే పట్టించుకోనటువంటి అధిష్టానమే మన పిలిచి మనకు అన్ని సదుపాయాలు చేసింది అంటే మనకి ఎంత అదృష్టం. అందుచేత ఇక్కడ వృషభ రాశి వారికి, రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అధిష్టానం తాలూకా దృష్టి ఈ వేళ్ల మీద పడుతుందట. మంచి ఫలితాలు ఉంటాయి, ఫలితాలు కూడా బాగుంటాయి అంటున్నారు. పదవుల్లో మార్పులు జరుగుతాయి అంటున్నారు ఈ సంవత్సరం. తర్వాత ప్రజాభిమానం వృషభ రాశి వారిపై పెరుగుతుంది. అంచేత వృషభ రాశి వారు, రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రజాభిమానం పెరుగుతుందట. అంటే ప్రజల దృష్టి, మంచి నాయకుడు అనేటువంటి దృష్టి ఆయన మీద పడుతుంది ఈ సంవత్సరం అని చెప్పబడుతున్నది. జాయింట్ వ్యాపారస్తులకు వ్యాపారం బాగా జరిగి లాభసాటిగా ఉంటుంది. జాయింట్ వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది ఈ సంవత్సరం అంటున్నాడు. ఒక్కోసారి జాయింట్ వ్యాపారస్తులు వ్యాపారం కలిసి రాదు, అంచేత విడిపోతుంటారు. అంచేత అలా కాకుండా జాయింట్ వ్యాపారం ఈ సంవత్సరంలోనే కలిసి వస్తుంది అంటున్నారు. తర్వాత కొన్ని పాపకార్యాలు, దుష్కర్మలు, చెడ్డ పనులు, పుణ్యకార్యములు
వదిలిపెట్టి మంచి పనులు మరచిపోవటం సందర్భాలు ఏర్పడతాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి మనం. శని రాహువులు మంచి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లోని పాపిష్టి ధనాన్ని, పాపపు కార్యక్రమాలని, అలాగే హింసతో సంబంధించినటువంటి కార్యక్రమాల్ని చేయించడానికి బుద్ధిలోని ప్రవేశించేస్తారు. ఆ శని రాహువుల తాలూకా ప్రభావం వల్ల పైన చెప్పినటువంటి ఇన్ని రకాల లాభాలు, ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడా పాపకార్యాలు చేయటానికి ఎంత మంచివాడైనా ఏదో ఒక పాపకార్యం చేయటానికి ఈ సంవత్సరంలోనే వారికి చేయిస్తుంది అంటున్నాడు. అంచేత జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. పాపకార్యాలు, అలాగే దుష్కర్మలు, చెడ్డ పనులు, తర్వాత పుణ్య కార్యక్రమాలు మర్చిపోవడం కూడా ఒక చెడే. ఉదాహరణకు ఒక పుణ్య కార్యక్రమం పెట్టుకున్నారనుకోండి, ఇవాళ వెళ్దామని చెప్పేసి దేవాలయంకి వెళ్దాం ఇవాళ అన్నటువంటిది ఒక పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి కార్యక్రమమే. మనం ఏం పట్టుకెళ్ళకపోయినా ఓ రూపాయి అంతా వేసి మనసారా గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటే పుణ్యం, అది పుణ్య కార్యక్రమమే. లేదు అవకాశం ఉన్న వాళ్ళు కొబ్బరికాయలు, పళ్ళు, కాయలు పెట్టి పూజ చేయించుకోండి, అది పుణ్య కార్యక్రమమే. కనీసం వెళ్ళి దర్శనం చేసుకోకుండా మహాపుణ్యం అది. అలాంటిది మానేసి ఎవడో స్నేహితుడు పిలిచారనుకోండి, ఏమయ్యా ఇవాళ రాత్రికి సాయంత్రం నువ్వు 6 గంటలకే వచ్చి ఇవాళ మందు పార్టీ ఉంది అన్నాడు అనుకోండి, ఏమైపోయింది? పుణ్యం అంతా పాప కార్యక్రమంలో పోయింది. అంటే అలాంటివి తటస్థిస్తాయి సుమా. దాన్ని మనం ఏది విలువైనటువంటిది మనం చేసుకోవాలి, మనకి ఏది విలువైనటువంటిది అన్నటువంటిది తెలుసుకొని చేసుకోవాలి ఈ సంవత్సరం. అది చెప్తున్నాడు ఇక్కడ. మంచి ఫలితాలు ఉంటాయి. పదవులు అది కొన్ని పాపకార్యాలు చేయవలసి వస్తుంది, దుష్కర్మలు, చెడ్డ పనులు చేయవలసి వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అలాగే పుణ్యకార్యాలు మరిచిపోతారట. అంటే అవకాశాన్ని చేజార్చుకోవడం, పుణ్యం సంపాదించుకునేటువంటి సమయంలో అవకాశాన్ని చేజార్చుకున్నట్టుగా అలాంటివి చేయకుండా అంటున్నారు. అది వదిలిపెట్టడం, మంచి పనులు మరిచిపోవడం వంటి కొన్ని సందర్భాల్లో ఇలాంటివి ఈ సంవత్సరంలో ఏర్పడతాయి ఈ వృషభ రాశి వారికి. అందుచేత ఈ వృషభ రాశి వారు, స్త్రీ పురుషులు జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించుకోండి. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో అప్పుడప్పుడు మానసిక వ్యధ, దుఃఖము, గౌరవభంగము కలగవచ్చు. మానసిక స్థితి బాగులేకపోవడం, మానసిక వ్యధ అంటే ఏదో మనసులో బాధపడటం తనంతలో తానే, అదే కారణం చేత అవ్వచ్చు, చిన్న మాటకైనా అవ్వచ్చు, చెప్పలేము. మనసు విరిగిపోయింది అంటాం కదా, దాని చేత బాధ ఎంతోసేపు పడాల్సి వస్తుంది. అంచేత అలాంటివన్నీ కూడా ఈ సంవత్సరంలోని ఈ వృషభ రాశి వారికి అప్పుడప్పుడు మానసిక వ్యధ, దుఃఖము, గౌరవభంగము కలగవచ్చు. సోదరుల కొరకు చింత, ఇందాక అనుకున్నాం కదా అన్నదమ్ముల గురించి ఏదో చింత అంటే ఏమిటి, వాళ్ళ మీద ఏదో వాళ్ళకి ఏదో చెడ్డ కలిగితే మనం బాధపడటం అన్నటువంటిది. అందుచేత అన్నదమ్ముల కొరకు చింత, సోదర వియోగము, అన్నదమ్ములు ఏదో దూరంగా వెళ్ళిపోయడం, లేకపోతే అన్నదమ్ములు కలిసి లేకుండా ఏదో విడిపోవడం కట్టా జరిగితే అది వియోగమే కదా, చాలా బాధ. అలాంటివి కలుగుతాయి ఈ సంవత్సరం. సోదర కష్టము వంటివి జరగవచ్చు. ఏకాదశ రాహు, తృతీయ కేతు వీళ్ళ తాలూకా పరిస్థితి ఇక్కడ గ్రాస్తి చెప్తున్నాడు. అక్టోబర్లో చెడు ప్రవర్తన, నవంబర్లో ఆర్థిక ఇబ్బందులు సూచనలు ఉన్నాయి. గుర్ని వల్ల ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారికి ఉదర, శిరస్సు, కండరములు సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు, అంతుచెక్కనేటువంటి రోగము, గుప్త రోగము సూచనలు ఉన్నాయి. అంటే ఉదర రోగం అంటే కడుపుకి సంబంధించినటువంటి అనారోగ్యము, శిరస్సుకి సంబంధించినటువంటి అనారోగ్యము, కండరములు అంటే నెర్వ్స్కి కండరములు అంటే మజిల్స్కి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఈ సంవత్సరం పాత అప్పులు తీర్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. ఎవరైనా అప్పులు పాలైపోయి ఉంటే ఈ సంవత్సరం ఆదాయం బాగుంది అన్నాడు కాబట్టి పాత అప్పులు తీరేటువంటి స్థితి ఏర్పడుతుంది సుమా అంటున్నాడు. లేదు అంతా ఖర్చు పెట్టి బాగుంది కదా అన్నాడని చెప్పేసి అంతా ఖర్చు పెట్టి జల్సా చేసేస్తే మనం ఏం చెప్పలేం. కానీ ఇక్కడ చెప్పినటువంటి శాస్త్రాన్ని అందుకే మనం ఇక్కడ శాస్త్రం చెప్పిన విధంగా తెలుసుకుంటే మనం అందులో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
ఒకదాని వల్ల. ఇక్కడ విశేషం అది. మీకు ఈ సంవత్సరం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది అన్నాడంటే అప్పులు లేనివాడు ఇంకా జల్సా చేసి ఏదో ఖర్చు పెట్టుకుంటాడు అనుకుందాం. మరి అప్పు ఉన్నవాడు ఎలా ఖర్చు పెట్టుకుంటాడు? ఈ అప్పు తీరుస్తాడు. బాగానే వచ్చింది అనుకోకుండా ఇదే 4 సంవత్సరాలు పట్టేస్తున్నామో ఈ అప్పు తీర్చడానికి అనుకున్నాను, భగవంతుడి దయ వల్ల ఈ సంవత్సరంలోనే మనకు ఆర్థికంగా వ్యవసాయం కలిసి వచ్చేసింది, అంచేత ఈ అప్పు తీర్చేద్దాం అనేటువంటి అవకాశం వస్తుంది. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ సంవత్సరంలోని ఈ వృషభ రాశి వారు అప్పులు తీర్చడానికి అవకాశం వస్తుంది. అంటే ఆర్థికంగా బాగుంది కాబట్టి అప్పులు తీర్చుకుంటే మంచిది అని ఒక సూచన. ఇంకా తను ఖర్చు విపరీతంగా ఉంటుంది, ఖర్చు కూడా విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే శని రాహువులు విపరీతమైన లగ్జరీసు, అక్కర్లేనటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు అవన్నీ కూడా చేయిస్తారు. పుణ్య కార్యక్రమాలు మానిపించడం ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి. అందుచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఖర్చు విపరీతంగా ఉంటుంది. పంటలు ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంచెం నష్టం కలగవచ్చు. ఎలాగా ఈవేళ సంవత్సర ఫలితం ప్రకారంగా చూస్తే పంటలకు కొంచెం నష్టం వస్తుందని ఆల్రెడీ చెప్పబడింది. కాబట్టి ఇక్కడ కూడా ఈ రాశి వారికి కూడా ఈ సూచనలు చెప్పబడ్డాయి. శాంతులు, గురుకుజ శనులకు శాంతులు, రుద్రాభిషేకం, సుబ్రహ్మణ్య పూజ, మృత్యుంజయపము చేయించుకుంటే వృషభ రాశి వారికి బాగుంటుంది. వృషభ రాశి వారు క్రోధినామ సంవత్సరంలోని మరిన్ని గోచార వివరాలకు, రాశి ఫలితాలకు, అలాగే కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళు, రోహిణి 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, అలాగే మృగశిర 1, 2 పాదముల వారు రాశిపరమైనటువంటి అంటే గోచారపరమైనటువంటి ఈ క్రోధినామ సంవత్సర ఫలితం కొరకు కానీ లేదా జాతకపరమైనటువంటి ఫలితాల కొరకు కానీ వివరాలకి మీకు అందుబాటులో ఉన్నటువంటి మీ పురోహిత జ్యోతిష్య పండితులను సంప్రదించి వారిచ్చేటువంటి శాస్త్రీయమైన విలువైనటువంటి సూచనలు పాటించి శాంతి ప్రక్రియలు ఆచరించి సుఖ సంతోషాలతో ఆయురారోగ్య భోగభాగ్యాలతో వర్ధిల్లుదురుగాక. ఓం సర్వే జనా సుఖినో భవంతు. ఓం.